కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మేరా బిల్ మేరా అధికార్ ఈ పథకంతో సాధారణ వ్యక్తులు కూడా కోటీశ్వర్లు కావచ్చు. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకం కింద జీఎస్టీ బిల్లులు అప్లోడ్ చేసే వ్యక్తులకు 1 కోటి రూపాయల వరకు బహుమతులు లభిస్తాయి. ఈ పథకం ద్వారా వినియోగదారులు జీఎస్టీ బిల్లులను కోరేలా ప్రోత్సహించడం, పన్ను మోసాలను తగ్గించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ పథకం గురించి మరింతగా తెలుసుకుందాం. ఈ పథకం కింద ఎవరైనా లబ్ధి పొందొచ్చు. వినియోగదారులు జీఎస్టీ బిల్లులను సరిగ్గా అప్లోడ్ చేసి 1 కోటి రూపాయలను గెలుచుకోవచ్చు. కానీ కనీసం 200 రూపాయలు విలువైన బిల్లును తప్పనిసరిగా సమర్పించాలి. ముందుగా మేరా బిల్ మేరా అధికార్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలి. బదులుగా వెబ్సైట్ merabill.gst.gov.in ద్వారా కూడా బిల్లులను అప్లోడ్ చేయొచ్చు. అయితే ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా 25 బిల్లులు మాత్రమే అప్లోడ్ చేయగలడు. ఒక బిల్లుకు కనీసం 200 రూపాయల ఖర్చు ఉండాలి. ప్రతి నెలకు 5వ తారీఖు నాటికి అప్లోడ్ చేసిన B2C అంటే బిజినెస్ టు కస్టమర్ బిల్లులు లక్కీ డ్రాలో అర్హతను పొందుతాయి. ఇక 3 నెలల బిల్లుల ఆధారంగా పెద్ద బహుమతులు అందించే డ్రా కూడా ఉంటుంది. ప్రతి బిల్లును అప్లోడ్ చేసే సమయంలో సరఫరాదారు GSTN, బిల్ నెంబర్, తేదీ, బిల్లు వివరాలు, కస్టమర్ వివరాలను సమర్పించాలి. తప్పు ఉన్నా లేదా నకిలీ GSTలను, నకిలీ బిల్లులను సిస్టమ్ ద్వారా తిరస్కరించబడతాయి. కనిష్ట బిల్లుల విలువ 200 రూపాయలు మాత్రమే లక్కీ డ్రాలో అర్హత పొందుతాయి. ప్రతి అప్లోడ్ చేసిన బిల్లు కోసం ఒక ప్రత్యేకమైన రిఫరెన్స్ నెంబర్ ను జనరేట్ అవుతుంది. ఈ పథకంలో పాల్గొని కోటీశ్వరుడు కావాలనుకుంటే కొన్ని పత్రాలను కూడా సమర్పించాలి. జీఎస్టీ బిల్లు కాకుండా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు అవసరమవుతాయి. జీఎస్టీ బిల్లుల్లో షాప్ ఇన్వాయిస్ నెంబర్, GSTN, చెల్లింపు మొత్తం, పన్ను మొత్తం తప్పనిసరిగా ఉండాలి. 200 రూపాయల జీఎస్టీ బిల్లును సమర్పించడం ద్వారా ప్రతి నెల 10 లక్షల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతి 3 నెలలకు జరిగే బంపర్ డ్రాలో 1 కోటి రూపాయలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ బిల్లుకు కనీస పరిమితి 200 రూపాయలుగా నిర్ణయించినప్పటికీ గరిష్ట పరిమితి అనేది లేదు. ప్రస్తుతం ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్రారంభించారు. అవి గుజరాత్, హర్యానా, అస్సాం, పుదుచ్చేరి, దామన్-డయ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించబడింది. ఇది వచ్చే సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.